హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ గవర్నమెంట్ కొత్తగా పెన్షన్ విధానంలో మార్పులు అయితే తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ముఖ్యంగా స్పాంజ్ పెన్షన్ అయితే అమలు చేయబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఈ విషయంపై ఒక క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ ద్వారా మరిన్ని అప్డేట్స్ మీకు అందించే అవకాశం కలుగుతుంది, మోటివేషన్గా ఉంటుందని ఒక లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి. అంతేకాకుండా ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ విషయం అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబర్ నెలలో శ్రీకాకుళం జిల్లాలో అయితే పర్యటించారు. అంతేకాకుండా ఆ సమయంలో స్పాంజ్ పెన్షన్కు సంబంధించి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే ఆ మరుసటి నెలే భార్యకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు అయితే ప్రారంభించారు. ఈ నెలలో వారికి కొత్తగా పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్దాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అర్హత ఉంటే చాలు ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చేందుకు గాను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీకి మరింత సులభతరం అయితే చేసింది. ఇక పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకు పెన్షన్ ఇచ్చే విధానంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 6-7 నెలలు ఆగకుండా ఏ నెలకు ఆ నెలే పెన్షన్ మంజూరు చేసే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. స్పాంజ్ కేటగిరీలో మీ పెన్షన్ అయితే మంజూరు చేయబోతున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఈ స్పాంజ్ కేటగిరీ కింద ఎప్పటికప్పుడు వితంతువులకు సంబంధించి పెన్షన్ మంజూరు చేస్తామన్నారు. ఇక చంద్రబాబు ఆదేశాల మేరకు నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు 5,402 మందికి వితంతువు పెన్షన్ అయితే కేటగిరీలో నెలకు సంబంధించి 4,000 చొప్పున ప్రభుత్వం కొత్తగా పెన్షన్ అయితే మంజూరు చేసింది. ఈ 5,402 మందికి సంబంధించి డిసెంబర్ 31న పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు. అలాగే గత 3 నెలలుగా పెన్షన్ తీసుకోలేని 50,000 మందికి 2-3 నెలలు కలిపి ఒకేసారి మొత్తాన్ని డిసెంబర్ 31న పంపిణీ చేస్తారు. ఇక మొత్తానికి స్పాంజ్ కేటగిరీలో పెన్షన్ల పంపిణీ మొదలు కాబోతుంది. ఇది ముఖ్యంగా గమనించండి. అలాగే మరోవైపు ప్రభుత్వం అయితే పెన్షన్లపై ఈ పంపిణీపై అయితే మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అదేంటని చూసినట్లయితే ఇక జనవరి 1 బదులు డిసెంబర్ 31న పెన్షన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. న్యూ ఇయర్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అంటే జనవరి 1కి బదులు డిసెంబర్ 31న ఒకరోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారులకు పంపిణీ చేయబోతున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు డిసెంబర్ 31న పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకు తగిన విధంగా డిసెంబర్ 31న పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 30వ తేదీన రాష్ట్రంలోని 63.75 లక్షల మందికి పెన్షన్ల పంపిణీకి సంబంధించి 2,717.31 కోట్ల బ్యాంకులకు ఖాతాలకైతే జమ చేయబోతున్నారు. చూశారు కదా, ఏదైతే చంద్రబాబు ఆదేశాల మేరకు నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ అయితే 15వ తేదీ వరకు 5,402 మందికి సంబంధించి ఇక ఈ కొత్తగా రూపొందించిన ఈ పెన్షన్ అయితే మంజూరు అయితే కాబోతోంది. స్పాంజ్ కేటగిరీలో ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కూడా ఏదైతే ఫస్ట్ ఇచ్చే పెన్షన్లను డిసెంబర్ 31న ఈ నెల అయితే ఇవ్వబోతున్నట్లుగా మనకి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న మెయిన్ అప్డేట్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొంది మీరు చూసే అవకాశం కలుగుతుంది. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా వీడియోని లైక్ చెబితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.